హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 165. ఆ పాలు ఇంకెవరికి ఇవ్వకవరం అని గట్టిగా చెప్తూ ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళాడు రుద్ర. అప్పటికే తన ఒడిలో కూర్చున్న బన్నీకి కబుర్లు చెప్తూ ఆ పాలని తాగిస్తుంది శివాని. శివ నో అంటూ పరుగున వచ్చి ఆ గ్లాస్ తోసేశాడు రుద్ర. శివాని కంగారుగా పైకి లేస్తూ, ఏమైంది రుద్ర, ఎందుకు పాలను నేలపాలు చేసావు అంటూ అతని ఫేస్లో భయాన్ని చూసి టెన్షన్ పడింది శివాని. ఆ పాలు బండి తాగేశాడా, నువ్వు కూడా తాగావా అని భయంగా శివరవుతున్న వాయిస్తో ఫస్ట్ టైం భయపడుతూ అడిగాడు రుద్ర. అప్పటికే అతని ఒళ్ళంతా చెమటలు పట్టి కళ్ళల్లో కన్నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. శివాని బండిని వదిలి రుద్రని పట్టుకుని, ఏమైంది రుద్ర, ఆ పాలల్లో ఏమైనా కలిసిందా అని భయంగా అడిగింది. ఏం జరిగిందో అర్థం కాక అలాగే చూస్తున్న బన్నీని ఎత్తుకున్న రుద్ర, నువ్వు వీడు ఆ పాలు తాగారా అని గట్టిగా అడిగాడు. గిరీష్ ప్యాలెస్లో కూర్చుని వీడియో చూస్తూ గట్టిగా నవ్వుతున్న బసవని చూస్తూ అప్పుడే వచ్చిన గిరీష్, ఏంటి బసవ అంత ఆనందపడుతున్నావు, ఏం చేసొచ్చావు అని ఆత్రంగా అడిగాడు. ఆ రుద్ర ఇంట్లో చావును పంపించాడు. వాడి ఇంట్లో ఈరోజు ఒక్క ప్రాణమైనా పోవడం గ్యారంటీ. ఏ క్షణం ఏ ప్రాణం పోతుందో చెప్పలేను, అలాగే ఎన్ని ప్రాణాలు పోతాయో కూడా చెప్పడం కష్టం అని చెప్తూ మళ్ళీ బిగ్గరగా నవ్వాడు బసవ. ఆ నవ్వులో క్రూరమైన క్రూయాలిటీ ఉంది. అవునా, ఏం చేసావు బసవ అని కుతూహలంగా అడిగాడు గిరీష్. బసవ తన చేతిలోని ఫోన్లో వీడియో ప్లే చేయగా రుద్ర ఇంటికి రోజు పాల ప్యాకెట్స్ ఇచ్చే అబ్బాయిని కాళ్ళు చేతులు కట్టేసి వాడిని కత్తితో బెదిరించి వాడి దగ్గరున్న పాల ప్యాకెట్లోకి తన మనిషి ఒక సిరింజ్లో ఉన్నదాన్ని ఇంజెక్ట్ చేసి తర్వాత పాలవాడిని బెదిరించి ఆ ప్యాకెట్స్ రుద్రకి ఎట్టుకున్న బాస్కెట్లో పెట్టించి వెంటనే వాడిని ఒక వ్యాన్లో ఎక్కించుకున్నాను. కొంత దూరం వచ్చాక పాలవాడిని వ్యాన్లో నుండి రోడ్ మీద ఫాస్ట్గా వస్తున్న ఒక లారీ కిందకు పడేసి వెళ్ళిపోయారు బసవ మనుషులు. ఆ పాలబ్బాయి స్పాట్లో చనిపోయాడు. అదంతా వీడియోలో చూస్తున్న గిరీష్ ఎగ్జైట్ అవుతూ, ఆ పాలల్లో ఏం కలిపారు బసవ, అయినా అవి తాగి ఆ ఇంట్లో వాళ్ళు చనిపోతారని ఎలా అంత గ్యారంటీగా చెప్తున్నావు అని గిరీష్ అడిగాడు. ఆ పాలల్లో కలిపింది డేంజరస్ పాయిజన్. అది ఇలాంటి పాయిజన్ కాదు, ఆఫ్రికా అడవుల్లో అరుదుగా ఉండే బ్లాక్ మాంబా స్నేక్ నుండి తీసిన పాయిజన్ అది. ఇది ఒక్క చుక్క మనిషి రక్తంలో కలిసిన ఆ మనిషి శరీరంలో ఫస్ట్ మెదడు, ఆ తర్వాత నరాలన్నీ సచ్చుబడి 3 గంటల్లోనే మనిషి చచ్చిపోతాడు. దానికి విరుగుడు కూడా అంత తొందరగా దొరకదు. ఈలోగా వాడింట్లో ఎన్ని శవాలు లేస్తాయో అప్పుడు మనం వాడికి ఆ పాయిజన్ విషయం చెప్పి యాంటీడోట్ కావాలంటే మనం చెప్పినట్టు వినేలా వాడిని మన గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు. ఆ రుద్ర మన కౌశల్ బాబుని తీసుకొస్తే వాడికి ఆ పాయిజన్కి విరుగుడిస్తామని వాడిని లాక్ చేయొచ్చు. అప్పుడు ఆ రుద్ర చచ్చినట్టు మన కౌశల్ని తెచ్చి మనకు అప్పగిస్తాడు. ఎలా ఉంది ప్లాన్ అంటూ గిరీష్ని అడిగాడు బసవ. శబాష్ రా బసవ, ఇప్పటిదాకా నేను అసలు ఆ విధంగా ఆలోచించనే లేదు. నీ బుర్ర పాదరసం రా. నువ్వు నా పక్కనుంటే నన్ను ఎప్పటికీ ఎవరు ఏ విషయంలోనూ ఓడించలేరు. నువ్వన్నట్టే జరిగి నా అల్లుడు నా దగ్గరకు వస్తే నువ్వేదడిగినా ఇస్తాను బసవ అంటూ ఆనందంగా మాటిచ్చాడు గిరీష్. నువ్వు వాడు ఈ పాలు తాగారా అని గట్టిగా అడిగిన రుద్రని చూసి భయంగా, నేను తాగలేదు రుద్ర, బన్నీ తాగపోతే నువ్వు తోసేసావు, వాడు కూడా తాగలేదు, అసలు ఏమైందో చెప్పు రుద్ర అని భయంగా అడిగింది శివాని. వాళ్ళ పాలని తాగలేదని తెలిసి రుద్ర గుండెల్లో దడ తగ్గి బన్నీని శివానీని హత్తుకుంటూ, ఐ డోంట్ నో, కానీ ఆ పాలల్లో ఏదో మిక్స్ అయింది, అందుకే తాగొద్దని చెప్తున్నా అని ఫోన్ తీసి డాక్టర్కి కాల్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పాడు రుద్ర. ఆ వెంటనే తన ల్యాప్టాప్ తీసుకుని ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చూసి గేట్ బయట కనపడే కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ చూస్తూ పాలు తెచ్చిన మనిషిని చూశాడు రుద్ర. అతను తమకి రోజు పాల ప్యాకెట్స్ వేసేవాడే. అతను చుట్టూ చూస్తూ టెన్షన్గా కనపడ్డాడు. రోజు కంటే గంట ముందే పాల ప్యాకెట్స్ని వణుకుతున్న చేతులతో అతను గేట్ మీదున్న బాస్కెట్లో పెట్టడం, ఆ వెంటనే ఒక వ్యాన్ వచ్చి అందులో ఉన్న 4 దిగి అతన్ని బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించుకోవడం కనపడింది. వచ్చిన వాళ్ళ ఫేస్లు కనపడలేదు. అందరూ మొహానికి మాస్కులు వేసుకున్నారు. అదంతా చూడగానే రుద్రకి కన్ఫర్మ్ అయింది ఆ పాలల్లో ఏదో మిక్స్ చేశారని. వెంటనే కమిషనర్కి కాల్ చేసి జరిగింది చెప్పిన రుద్ర ఆ ఫుటేజ్ పంపించి ఆ పాలబ్బాయిని ఎక్కడున్నా ప్రాణాలతో పట్టుకోమని చెప్పి అతనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాడు రుద్ర. కమిషనర్ వెంటనే ఏసీపీ ఆర్యకి ఫోన్ చేసి అతనికి కేసు విషయం చెప్పి ఆ పాలబ్బాయితో పాటు వ్యాన్లో వచ్చిన వాళ్ళని కూడా పట్టుకోమని ఆర్డర్స్ ఇచ్చారు. రుద్ర కొడుకునెత్తుకుని శివానీతో సహా కింద హాల్లోకి వచ్చాడు. వరన్కి ఏం జరిగిందో తెలియక
టెన్షన్గా హాల్లోనే ఉంది. ఆమెను చూసి, వరం, ఆ పాలేం చేశావు అని సీరియస్గా అడిగాడు రుద్ర. కిచెన్లో ఉన్నాయి, తెస్తాను బాబు అని చెప్పి గబగబా కిచెన్లోకి వెళ్ళి కాచిన పాలు గిన్నె అలాగే తెచ్చింది వరం. వాటిని ఇంకెవరూ తాగలేదు కదా వరం అని మరోసారి అడిగాడు రుద్ర. లేదు బాబు, ఫస్ట్ శివమ్మ బన్నీ బాబులకే ఇచ్చాను. మిగిలిన వాళ్ళ కోసం టీ కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉండగా మీరు వద్దన్నారని ఆగిపోయాను అంది వరం. సరే అంటూ ఆ పాలను ఒక పక్కన పెట్టమని చెప్తూ ఉండగా డాక్టర్ లోపలికి రావడంతో రుద్ర బన్నీని చూపించి, ఈ పాలల్లో ఏదో కల్తీ చేశాను డాక్టర్, వాటిని మా బాబు తాగబోయాడు. ఒకవేళ అవి కొద్దిగానైనా వాడి నాలుకకి టచ్ అయ్యాయేమో చూసి ఏదైనా యాంటీబయాటిక్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాడు రుద్ర. ఓకే ఓకే, టెన్షన్ పడకండి, ఫస్ట్ ఆ పాలెక్కడా, ఇలా తీసుకుని రండి అని డాక్టర్ అడగడంతో వరం ఆ గిన్నె తెచ్చి చూపించింది. డాక్టర్ వరంతో తులసాకులని తెమ్మని వాటిని ఆ పాలల్లో వేశాడు. కాసేపటికి ఆకులు నీలి రంగులోకి మారడం చూసి, ఓ గాడ్ రుద్రగారు, మీ డౌట్ కరెక్టే, ఈ పాలల్లో చాలా డేంజరస్ పాయిజన్ కలిసింది. ఎందుకైనా మంచిది, బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం పదండి. అలాగే ఈ పాలను కూడా కొన్ని శాంపుల్ తీసుకుంటాను, అందులో ఏ రకం పాయిజన్ ఉందో టెస్ట్ చేసి బాబుకి యాంటీడోట్ ఇస్తాను అని డాక్టర్ చెప్పాడు. శివాని అప్పటికే ఏడుస్తుంది. తన చేతులతోనే తన బిడ్డకి విషం ఇవ్వబోయిందని తలుచుకుంటే ఆమెకి వణుకొస్తుంది. ముందు రోజు నైట్ సురేఖ లోపలికొచ్చేసరికి కళ్యాణ్ షర్ట్ తీస్తూ కనపడి అతని బేర్ బాడీ చూసి సిగ్గుతో వెనక్కి తిరిగిన సురేఖని చూసి షర్ట్ పక్కన పడేసి, ఏయ్ ఇంకా సిగ్గేనా నీకు అని నవ్వుతూ అడుగుతున్న కళ్యాణ్ నవ్వుకి మరింత బిడియంగా నిలబడి తల దించేసింది సురేఖ. ఎంతకీ తన వైపు చూడని ఆమె సిగ్గు అర్థం చేసుకున్న కళ్యాణ్ తానే ఆమె దగ్గరికి వెళ్ళి వెనుక నుండి హత్తుకుని ఆమె మెడ మీద ముద్దు పెడుతూ, నీకీ సిగ్గు పోగొట్టేసరికి నాకు 60 వచ్చేస్తాయేమో కదరేక అని గుసగుసగా అన్నాడు. అతని బేర్బాడీ తన వీపుకు తగిలి తనలో గిలిగింతలు రేపుతుంటే చీరని పిడికిట పట్టుకుని అలాగే కళ్ళు మూసుకుంది సురేఖ. తన చేతుల్లో చిక్కుకున్న ఆమె నడుముని స్మూత్గా వీడుతూ ఆమె చెవిని కిస్ చేసి ముందుకు తిప్పుకున్నాడు కళ్యాణ్. సిగ్గుతో తలదించేసిన ఆమె మోముని పట్టి పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ అందంగా ఊరిస్తున్న తన అదరాలని అందుకున్నాడు కళ్యాణ్. అతని పెదవుల తాకిడికి పరవశంగా కళ్ళు మూసుకుని అతని జుట్టులోకి వేళ్లు చొప్పించి జుట్టు కుదులని గట్టిగా పట్టుకున్న ముద్దుకి జత కలిపింది సురేఖ. ఇద్దరి పెదవులని వీడకుండా మెల్లగా ఆమెని బెడ్ మీదకి చేర్చి మలిరేయి తీయని యుద్ధానికి సమాయత్తం చేశాడు అతను. అర్ధరాత్రికి వాళ్ళ సయ్యాటకామె అలసి అలాగే నిద్రపోయింది. ఉదయం లేచిన దగ్గర నుండి మనసంతా గందరగోళంగా ఉందని గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్న సురేఖని ఒంటరిగా పంపడం ఇష్టం లేక కళ్యాణ్ కూడా రెడీ అయ్యాడు. ఆమె గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి గర్భగుడిలో వెళ్ళి 2 ఫ్యామిలీల్లోని అందరి గోత్రనామాలతో పాటు ఆ పార్వతీ పరమేశ్వరులకు అర్చన చేయించింది సురేఖ. కళ్ళు మూసుకుని, స్వామి, నా జీవితంలో ముగిసింది అనుకున్న సమయంలో వసంతాలని నింపడానికే కళ్యాణ్ గారిని నా లైఫ్లోకి పంపించావు. నేను నా పిల్లలు ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం నా తమ్ముడు రుద్రతో పాటు ఆ కుటుంబం అంతా. మంచి మనుషులైన నా వాళ్ళందరినీ ఎల్లవేళలా కాపాడుతండ్రి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఆపద రానుంటే అది నాకు కలిగించి నా వాళ్ళని సంతోషంగా క్షేమంగా ఉండేలా దయచూపు అని మనసులోనే ఆ దేవుణ్ణి ప్రార్థించింది సురేఖ. కళ్యాణ్ ఆమెనే చూస్తూ తన కళ్ళు తెరవగానే నవ్వుతూ, ఏంటి రేఖ, చాలాసేపటి నుండి ప్రార్థిస్తున్నావు, ఏదో పెద్ద కోరిక కోరినట్టున్నావు స్వామిని అని అడిగాడు. ఆమె నవ్వి పూజారి ఇచ్చిన హారతి కళ్ళకద్దుకుని ఆయన ఇచ్చిన కుంకుమ అందుకుని కళ్యాణ్ చేత తన పాపిట్లో దిద్దించుకుని అతనికి కూడా బొట్టు పెట్టింది. తీర్థప్రసాదం కూడా తీసుకున్న తర్వాత ఆయన అందించిన పూల చంజితో బయట మండపంలో కూర్చుంది. ఆమెని అనుసరించి తన పక్కన కూర్చున్న కళ్యాణ్కి కొబ్బరి చిప్పు ఇవ్వగానే కళ్యాణ్ దాన్ని పొగలు కొడుతూ, నీ మనసులో కోరిక నాకు చెప్పకూడదా, అంత సీక్రెట్నా అని నవ్వుతూ అడిగాడు. ఆమె కూడా నవ్వి, నాకేం కోరికలుంటాయండి, నా వాళ్ళంతా క్షేమంగా ఉండాలని తప్ప అంటూ అతను అందించిన కొబ్బరి పీస్ కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది సురేఖ. ఈరోజు విశేషం ఏమైనా ఉందా, గుడికి తీసుకొచ్చావు అని ఇంకా తన డౌట్ తీరక మరోసారి అడిగాడు అతను కూడా కొబ్బరి మొక్క తింటూ. ఏ విశేషం లేదు, కానీ ఇవాళెందుకో లేచినప్పటి నుండి నా మనసులో ఆందోళనగా ఉందండి, అందుకే ఎవరికి ఏమీ కానివ్వకని ఆ స్వామికి విన్నవించుకున్నాను అంది సురేఖ. ఏదైనా పీడకల కన్నావా రేఖ అని అతను అడగగా, లేదండి అంది ఆమె డల్గా. ఒక్కోసారి అలాగే కారణం లేకుండా ఉంటుంది రేఖ, అయినా రుద్రుండగా మన వాళ్ళకేం కానివ్వడలే
ఇక్కడ కూడా మన కోసం అలెక్స్ని తన టీంని సెక్యూరిటీ కోసం పెట్టాడు. ఇక ఎవరి చూపు మన మీద పడదులే. నువ్వు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని ఆమెలో ధైర్యం నింపడానికి చూశాడు కళ్యాణ్. మీరన్నట్టు దేవుడి దయతో ఎవరికి ఏమీ కాకపోతే అదే చాలండి. ఒకసారి రుద్రకి ఫోన్ చేస్తారా? నా తమ్ముడితో మాట్లాడితే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని అడిగింది సురేఖ. సరే మాట్లాడు అంటూ రుద్రకి ఫోన్ చేసి రింగ్ అవుతున్న ఫోన్ సురేఖ చేతికిచ్చాడు కళ్యాణ్. అటువైపు రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రెండోసారి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి సురేఖలో ఆందోళన ఎక్కువైంది. ఇప్పటిదాకా రుద్ర తను ఫోన్ చేస్తే తీయకుండా ఉన్న సందర్భం ఒక్కటి కూడా లేదు. ఎంత పనిలో ఉన్నా కానీ రుద్ర ఫ్యామిలీ ఫోన్ని నెగ్లెక్ట్ చేయడు. అందుకే ఇప్పుడు తన భయం ఎక్కడ నిజమవుతుందో, ఎవరికి ఏం ఆపద కలిగిందోనని సురేఖ భయపడుతూ ఉండగా తన భయం మరింత పెరిగేలా స్నేహ కూడా అప్పుడే కళ్యాణ్ నెంబర్కి కాల్ చేసింది. ఫోన్ సురేఖ చేతిలోనే ఉండడంతో స్నేహ కంగారుగా, అక్క ఎక్కడున్నారు? అన్నయ్య ఫోన్ తీయడం లేదు. ఇంటి ఫోన్కి చేసినా ఎవరూ తీయడం లేదు. అందరూ బాగానే ఉన్నారు కదా అని భయంగా అడిగింది స్నేహ. ఆ మాట వినగానే సురేఖకి టెన్షన్ పెరిగిపోయి బీపీ లో అవుతూ కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయి. కళ్యాణ్ వెంటనే సురేఖ చేతిలోని ఫోన్ తీసుకుని, స్నేహ టెన్షన్ పడకు, ఎవరికీ ఏం కాలేదు. అందరం గుడికొచ్చాం. మీ అన్నయ్య వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు. రుద్ర ఫోన్ కారులో ఉండిపోయిందేమో. కాసేపట్లో మీ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా, ఫోన్ చేయమని చెప్తానని అబద్ధం చెప్పి ఫోన్ కట్ చేశాడు కళ్యాణ్. తల పట్టుకుని కూర్చున్న సురేఖ భుజం పైన చెయ్యి వేసి, రేఖ ఎవరికేం కాదు. రుద్ర ఏమైనా పనిలో ఉండి ఫోన్ చూడలేదేమో, లేదా ఫోన్ సైలెంట్లో పడిపోయిందేమో. నువ్వు అనవసరంగా భయపడి నీ ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు. నేను అంకుల్కి కాల్ చేస్తానాగు అంటూ వెంటనే ప్రతాప్ గారికి కాల్ చేశాడు కళ్యాణ్. ఇక్కడ రుద్ర బన్నీని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఎత్తుకోగానే అప్పటిదాకా చెల్లితో కలిసి యోగా చేసి జిమ్ రూమ్ నుండి వచ్చిన ప్రతాప్ గారికి డాక్టర్ మాటలు వినపడి ఆందోళనగా, రుద్ర ఏమైంది నాన్న? డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? బన్నీకి ఏమైంది? వాడిని హాస్పిటల్కి తీసుకురమ్మంటున్నారు, ఏమైంది అని టెన్షన్ పడుతూ దగ్గరికి వచ్చారు ఆయన. నాన్న మీరు టెన్షన్ పడకండి, వాడికి ఏం కాలేదు. ఉదయం వరం పాలు కాచేటప్పుడు అందులో బలి పడిపోయిందంట. తను చూసుకోకుండా ఆ పాలను వాడికి ఇచ్చింది. ఆ విషయం తెలిసి వాడిని ఆ పాలు తాగకుండా ఆపాను. ఎందుకైనా మంచిదని డాక్టర్ గారిని రమ్మని పిలిచాను. జస్ట్ టెస్ట్ చేద్దామని వాడిని హాస్పిటల్కి తీసుకుపోదామన్నారంతే అని ఆయన హార్ట్ పేషెంట్ కాబట్టి ఆందోళన పడకుండా విషయాన్ని వేరేగా చెప్పాడు రుద్ర. శివ నువ్వొద్దు, నేనొక్కడిని బాబుని తీసుకుని వెళ్ళొస్తాలే అని చెప్పి బన్నీని ఎత్తుకుని రుద్ర గబగబా బయటకు నడిచాడు. కానీ శివానిది తల్లి మనసు కదా, ఆగలేక అతను వద్దన్న వాళ్ళ వెనకే వెళ్ళి కారెక్కింది. ఈ హడావిడిలో రుద్ర ఫోన్ హాల్లోనే వదిలేసి హాస్పిటల్కి బయలుదేరాడు. ప్రతాప్ గారు వరాన్ని చూస్తూ, వంట చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోవరం. అసలే ఈ మధ్య ఎన్నో టెన్షన్స్. ఇంట్లో కూడా ఇలాంటివి జరిగితే నా కొడుకు ఎన్నని చూసుకుంటాడు, వాడు కూడా మనిషే కదా అని బాధగా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయారాయన. భవానీ స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళి బన్నీకేం కాకూడదని దేవుణ్ణి వేడుకుంటూ కూర్చుంది. రూమ్లోకి వెళ్ళిన ప్రతాప్ గారికి కళ్యాణ్ ఫోన్ చేయడంతో, ఏంటి కళ్యాణ్ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసిన ఆయన, అందరూ బాగున్నారా కళ్యాణ్? ఏం చేస్తున్నారు పిల్లలు, సురేఖ అని నార్మల్గా మాట్లాడారాయన. ఆయన మాటలు నార్మల్గా ఉండడంతో ఎవరికేం కాలేదని రిలాక్స్ అయిన కళ్యాణ్ స్పీకర్ ఆన్ చేసి, మేం బాగున్నాం అంకుల్, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. నేను రేఖ గుడికొచ్చాం. రుద్ర ఫోన్ తీయడం లేదు, ఇంట్లో లేడా అంకుల్ అని అడుగుతూ సురేఖ వైపు చూశాడు. ఆయన ఒక క్షణం ఆగి, రుద్ర ఫోన్ తీయలేదంటే ఇంట్లో వదిలేశాడా లేక హాస్పిటల్లో చూసుకోలేదా అనుకుని, కళ్యాణ్ రుద్ర ఇంట్లో లేడు, బన్నీతో కలిసి బయటికెళ్ళాడు బాబు. ట్రాఫిక్లో ఫోన్ తీసే వీలవ్వలేదేమో, ఏమైనా అర్జెంటా అని అడిగాడు. అదేం లేదు బాబాయ్, నేనే రుద్రతో మాట్లాడదామని కాల్ చేస్తే తమ్ముడు ఫోన్ తీయలేదని టెన్షన్ పడ్డాను, అందుకే ఆయన మీకు ఫోన్ చేశారు బాబాయ్ అని చెప్పింది సురేఖ. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడ్డా నీకు బాగా అలవాటైపోయింది సురేఖ. ఇలా చేస్తే నీ ఆరోగ్యం తిరగబడుతుంది. అక్కడికి వెళ్ళిన దానివి ప్రశాంతంగా ఉండాలి కదా. ఇక్కడ అందరం బాగానే ఉన్నాం, నువ్వెక్కువ ఆలోచించకు అని మెత్తగా మందలించారు ప్రతాప్ గారు సురేఖని. అది కాదు బాబాయ్, స్నేహ కూడా రుద్రకు కాల్ చేస్తే తమ్ముడు ఫోన్ తీయలేదంట. తను ఆయనకు ఫోన్ చేసి అడిగేసరికి నాకు భయం వేసింది అని నిదానంగా సంజాయిషి ఇచ్చింది సురేఖ. అవునా, సరే నేను తనకు కూడా ఫోన్ చేసి మాట్లాడతాలేమా. కళ్యాణ్ మీరు ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉంటారా? బన్నీ రావాలని అడుగుతున్నాడు. మీరు ఉండేటట్టయితే అందరం వచ్చి 2 రోజులు అక్కడే ఉంటాం, తర్వాత అందరం తిరిగి వచ్చేద్దాం. ఆలోగా స్నేహ వాళ్ళు కూడా వస్తారేమో.
అన్నారాయన. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.